ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కొన్నిసార్లు మనకి ప్రార్థన చేద్దామని అనుకునేసరికి నిద్రొచ్చేస్తూ ఉంటుంది, లేదా అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడే మన పక్కింటి వారు అదే సమయంలో వచ్చి మన దగ్గర కూర్చుంటారు. వారిని వెళ్ళమన్నూ లేము, అట్లానే వారితో కలిసి ప్రార్థించను లేము. ఇట్లా చాలా రీజన్స్ ఉంటాయి. కొంతమంది కొన్ని నిమిషాలు కూడా ప్రార్థనలో గడపలేనంత ఆత్మీయంగా బలహీనమైపోతూ ఉంటారు. మరికొందరేమో వారి జీవించే జీవితాలు ప్రార్థనకు పూర్తిగా దూరంగా ఉంచుతాయి. ప్రార్థన అంటేనే భయపడేలాగా చేస్తాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఒకవేళ ప్రార్థించినా ఆ ప్రార్థనలకు సమాధానం రాదు. అందుకే మొట్టమొదటిగా మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకోవాలి, దాన్ని ఒప్పుకోవాలి, దాని నుండి విడిపించమని దేవుణ్ణి ప్రార్థించాలి. అనవసరమైన పనులన్నీ పక్కన పెట్టి ఎక్కువ సమయం ప్రార్థించడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. గెత్సెమని తోటలో విజయం పొందుకునేంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించారు. ఆయన బలపరిచేందుకు దేవుడు ఒక దేవదూతను పంపేంతగా ఆయన ప్రార్థన చేశారు. కనుక మనం మన కోసం అలానే ఇతరుల కోసం కూడా మనం ప్రార్థించాలి. నీ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడాలి అంటే మొట్టమొదటిగా ప్రార్థించే నీవు ఆయన చేత అంగీకరించబడాలి. మరి నీవు అంగీకరించబడాలి అంటే రహస్య ప్రార్థనలో నీ ప్రతి విధమైన పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు నీవు దేవుని చేత అంగీకరించబడతావు. దాని ద్వారా నీ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడుతుంది. దేవుని దగ్గర నుండి నీకు సమాధానాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే రహస్య ప్రార్థనలో దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంది కదా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి మరుగే ఉన్నది ఏదీ లేదండి. నీ జీవితం అంతా ఆయనకు తెలుసు. తెలియని వారి దగ్గర మనం నటించవచ్చు, అన్నీ తెలిసిన దేవుని దగ్గర నటించడం సాధ్యం కాదు. కాబట్టి కప్పుకోకుండా ఒప్పుకోవడం అనేది మన జీవితాలకు ఆశీర్వాదకరం. అలాగే మనం ప్రార్థించే ప్రార్థన విశ్వాస సహితమై ఉండాలి. వర్షాల కోసం ప్రార్థించడానికి మందిరంలో ప్రార్థన ఏర్పాటు చేస్తే ఒక చిన్న పాప తన వెంట గొడుగు తీసుకుని వచ్చిందంట. వచ్చేటప్పుడు తడుస్తూ రావాలి కదా అని. అట్లా ఉండాలి మన విశ్వాసం. కొన్ని సందర్భాల్లో మనం అడిగేది మనకెంత అవసరమో తెలుసుకోవడానికి దేవుడు మన ప్రార్థనకు సమాధానాన్ని ఆలస్యం చేసి ఇక ఇవ్వాలి అనుకునే సమయానికి మనం విసిగిపోయి ప్రార్థించడం మానేస్తూ ఉంటాం. దాని ద్వారా దీవెనలు పొందుకోలేకుండా ఉంటాం. పట్టు విడువక విసుగక పొందుకునే వరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది నువ్వు పొందుకునేంత వరకు విసుగుదల లేకుండా ప్రార్థన చేయగలగాలి. పేతురు కోసం ప్రార్థించేటప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా ప్రార్థన హృదయపూర్వకంగా చేశారంట. అందుకే ఆయన్ని చెరసాల నుండి ఆ ప్రార్థన విడిపించగలిగింది. అలానే ఏలియా గారు ఆసక్తితో ప్రార్థించినప్పుడు సృష్టిని కూడా శాసించగలిగాడు. మనం ఒక లిస్టు తయారు చేసి దేవుని ముందు పెట్టేస్తాం. ఇట్లాగే నా జీవితంలో జరగాలి, ఇదే నా జీవితంలో నెరవేరాలి అని కోరుకుంటాం. ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవునికే మనం సలహాలు ఇచ్చేలాగా ఉంటుంది. అట్లా కాదు, మన అవసరాలన్నీ కూడా ఆయనకు తెలియజేస్తూ తండ్రి నీ చిత్తమైతే వీటిని అనుగ్రహించు అని ప్రార్థించాలి. ఎందుకు అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం కదా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. అలాగే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి గనక చేస్తూ ఉంటే మనం ఏది అడిగినా దేవుడు మనకిస్తారండి. నీకేది ఇష్టం అంటే దాన్ని దేవుడు నీకు ఇచ్చేస్తాడా అంటే తప్పకుండా ఇస్తాడు. అయితే దేవుని మాటలు నీ యందు నిలిచి ఉంటే శరీరానుసారమైనవి చాలా తక్కువ అడుగుతూ ఉంటాం మనం. అంతేకాదు, నశించిపోతున్న ఆత్మలను గురించి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని నువ్వు కుమ్మరించగలగాలి. అలాగే మనం మనుష్యులం మాత్రం ఇక్కడ ఉంటాం. కొన్నిసార్లు మన మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. మైండ్ యాబ్సెంట్, బాడీ ప్రెజెంట్ అన్నట్లుగా మన ప్రార్థన కూడా అట్లాగే ఉంటుంది. ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ప్రార్థిస్తూనే ఉంటాం, కానీ ఎవరు ఫోన్ చేసి ఉంటారు అని మనసు మాత్రం అటు వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇలాంటి ప్రార్థనలు దేవుని దగ్గర నుండి సమాధానాన్ని నీ కోసం తీసుకుని రాలేవు. కాబట్టి పూర్ణ మనస్సుతో నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే ఆత్మతో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇది ప్రార్థించడంలో అత్యున్నతమైన ప్రార్థన. హృదయం వేదనతో భారంతో నిండినప్పుడు మన నోరు మాట్లాడలేని స్థితికి చేరుకుంటుంది. అప్పుడు మన పక్షముగా పరిశుద్ధాత్మ దేవుడే దేవునికి విజ్ఞాపన చేస్తున్నప్పుడు మన నోరు దాంతో ఏకీభవిస్తుంది. ఆ సమయంలో మూలుగులు మాత్రమే మనం వినగలుగుతాం. మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక క్రమబద్ధమైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నామా లేదా? లేకపోతే ఏదో మంచి రోజు చూసుకుని ప్రార్థన ప్రారంభిస్తాంలే, కాదు, నేటి నుండే ప్రారంభించు. పాపానికి దూరంగా ఉంటూ ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారమై దాని యందు మెలకువగా ఉంటూ ఎడతెగక ప్రార్థన చేద్దాం. అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఎందుకో తెలుసా? అలా చేస్తే నీ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడుతుంది. ఆ ధన్యత దేవుడు మనందరికీ కలుగజేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. అవును తండ్రి, నీ ప్రార్థనలన్నీ నీవు సఫలపరుస్తానని ప్రభువును వాగ్దానం చేస్తున్నావు. నిజమే, కానీ మేము ఎలా ప్రార్థన చేయాలో అనేక సార్లు ఫెయిల్ అవుతూ ఉన్నాం. కొన్నిసార్లు పట్టుదల లేకుండా విసుగుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ దేవా, మా ప్రార్థన నీ చేత అంగీకరించబడాలి అంటే మొదటిగా మేము నీ చేత అంగీకరించబడాలని అర్థమవుతుంది. ఆ అంగీకారానికి మాలో ఇంకా ఏవైతే లోపాలు పాపాలు ఉన్నాయో వాటిని సరిచేసుకొని నేటి నుండే దేవా ఒక పట్టుదలిగిన ప్రార్థనా జీవితాన్ని మేము ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కలిగి ఉండడానికి మీరే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.